దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 11 వచనంలో దేవుని యొక్క మాటను చూద్దాం. మునుపటి కంటే అధికమైన మేలును నీకు కలుగజేస్తాను. యెరూషలేము పర్వతములారా, ఇశ్రాయేలు పర్వతములారా, మీ మీద మరలా మందను మేయిపించెదను అని చెప్తున్నాడు. మరి యెరూషలేము అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు నివసించేటువంటి స్థలముగా ఉంటా ఉంది. ఆ స్థలముని మనం సంఘమని కూడా అంటాము. అయితే మరి అలాగే ఓ ఇశ్రాయేలు పర్వతం అంటే పోరాడి జయించినటువంటి సంఘముగా ఉంది. మరి ఇజ్రాయేలు దేవునితో ఒక రాత్రంతా పెనుగులాడి, పోరాడి గెలిచాడని మనందరికి కూడా తెలుసు గదా! అయితే అలాంటి పర్వతములైనటువంటి సంఘములారా, అలా జయించిన వారలారా, నేను ఏర్పరచుకున్న వారలారా, నేను మీతో మాట్లాడుచున్నాను. మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను చేసేటువంటి వాగ్దానం ఏంటంటే, మునుపటి కంటే కూడా అధికమైన మేలును నేను మీకు కలగజేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మరి అట్లాగే ఏ విధంగా దేవుడు నీకు మేలు చేస్తాడు అనేది కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 6 అధ్యాయం 18 వచనంలో, నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదను. నీకు మేలు కలుగునట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను నిన్ను నడిపించెదను. మరి చూడండి, మొట్టమొదటిగా దేవుడు మనకు చేయబోతున్న మేలేంటంటే, నీ ఎదుట నుండి నీ శత్రువులు నీ కంటబడకుండా నేను మట్టుమాయము చేస్తాను. నిన్ను మరి ఆశీర్వాదకరమైన స్థలములోకి నిన్ను నడిపించి నేను నీకు మేలు చేస్తాను. శత్రువు చేతిలో నువ్వు పడకుండా నీకు నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేస్తాను. ఇప్పటి వరకు శత్రువు చేతిలో పడి నెమ్మది లేకుండా ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? మరి నీ యొక్క డ్యూటీస్‌లో నువ్వు శత్రువు చేత శోధింపబడతా ఉన్నావా? మరి నీకు ఆటంకంగా మరి అనేక పరిస్థితులు ఉంటా ఉన్నాయా? వాటన్నిటి నుంచి కూడా నేను నిన్ను వాటన్నిటి నుండి కూడా దూరం చేస్తాను. వాటిని నీ దగ్గరికి రాకుండా చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ ఇంటికి సంబంధించిన శత్రువును గూడా నేనేం జేస్తాను, తొలగిస్తాను. ఇంటికి సంబంధించిన శత్రువులంటే కనబడకుండా శత్రువులంటే ఏంటంటే ఇంట్లో ఉండే అసాధమాన అస అసమాన పరిస్థితులు, సమాధానం లేనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. శత్రువుని జూసి కొన్ని పనులు నీవు మరి ఆ శత్రువు ఆ యొక్క అసమాధానాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మరి నువ్వు కొన్ని పనులు చేయలేకపోతున్నావు. దైవికంగా ఎదగలేకపోతున్నావేమో, ప్రార్థన చేసుకోలేకపోతున్నావేమో, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేకపోతున్నావేమో నాకైతే తెలీదు గానీ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న బాట, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేస్తాను. రెండోది, నీ శత్రువులు నీ ఎదుటి నుండి నీ యొక్క ఒకటి, అర కాదు, నీ సమస్త శత్రువులను నేనేం జేస్తానంటే, మరి వెళ్ళగొట్టేదను. నువ్వు నమ్మితే దేవుని మహిమను జూస్తావు. మరి కాబట్టి దేవుడు ఈ యొక్క మాటలు సెలవిస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్లయితే, ఏ రీతిగా దేవుడు మనకు మేలు చేయబోతున్నాడని ఆలోచన చేస్తే, ఏబు గ్రంథము 29 అధ్యాయం 2 వచనములో అంటాడు, పూర్వకాలమున ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు. నిన్ను కాపాడే మేలు చేయబోతున్నాడు దేవుడు. అంటే పూర్వకాలం మరి యోబుని చూస్తే యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా చక్కగా ఉన్నాడు. ఆరోగ్యం బాగుంది. పనివారు బాగున్నారు. అందరూ కూడా తన మాట వింటున్నారు. ఇప్పుడు పనివారు ఎంత పిలిచినను కూడా పలకలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఏబున్నాడు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, తనను చూసి గౌరవంగా నిలబడినారు. వారు ఈరోజు తనను పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. తన స్థితి అలా సాతాను ప్రవేశించి దేవుడు పరీక్షిస్తున్నాడు. సాతాను శోధిస్తుంది. తన జీవితం అట్లా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే దేవునితో ఏమంటున్న మాట ఏంటంటే, పూర్వకాలము నన్నున్నట్టు నేనుంటే నాకెంతో బాగుండేది కదా! దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్టుంటే నాకెంతో బావుండేది. మేలుగా ఉండేది. అంటే దేవుడు నీ శరీరములో నీ బలహీనతలు, నీ రుగ్మతలు, నీ కుటుంబ బలహీనతలు, నీ బిడ్డల బలహీనతలు ఏటితో అయితే నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో, వాటి నుండి నిన్ను దేవుడు ఏం జేస్తాడంటే తప్పించి, విడిపించి, కాపాడి, సంరక్షించి నీకు మేలు చేయబోతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. నిజమే. రోగం ఒక ఎత్తయితే మానసికంగా మనల్ మనతో ప్రక్కవారు, చుట్టుప్రక్కల వారు బిహేవ్ చేసే బిహేవియర్ అనేది చాలా ఇబ్బందికరంగా మన జీవితంలో ఉంటా ఉంటది. ఎందుకంటే, మన మీద ఏదో ఒక నేరం మోపడానికి వాళ్ళు ప్రయత్నం అసలే చితికిపోయి ఉంటాము, విరిగిపోయి ఉంటాము. మరి గుడ్డవలె పిండబడుతూ ఉంటాం ఆ శోధనను బట్టి. దేవుని దగ్గర నుండి సమాధానం రాక ఎన్నో రకాలుగా మన తిప్పలు మనం పడుతా ఉంటే, పక్కనోళ్ళొచ్చి పుల్ల విరిచినట్టుగా మనల్ని అంటా ఉన్నప్పుడు ఇంకా వేదన అనిపిస్తది. కాబట్టి దేవుడు మరి దేవుడంటున్నాడు, నీకు మరి పూర్వకాలమునున్నట్లుగా నీకు మరలా నేను ఆరోగ్యాన్ని కలగజేసి నీకు మేలును చేసే దేవుడినయ్యున్నానంటున్నాడు.
అట్లాగే కీర్తనలు 34 10 వచనంలో ఇంకో మేలు గురించి చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగుంటాయేమో గాని, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు దేవుడు. మరి నిజమే. సింహం పిల్లలకి సింహము, మరి అడవికి, మరి రాజు అది గద్దించంగానే కొన్ని జీవాలు గుండాగి చనిపోతాయంట చిన్న చిన్న జీవాలు. వాటిని తెచ్చి తన బిడ్డలకి ఆహారంగా పడేస్తుందంట. అట్లాంటి సింహపు పిల్లలకైనా లేముంటదేమో కానీ, దేవుడిని ఆశ్రయించిన బిడ్డలకంట ఏ మేలు కూడా దేవుడు కొదువుగా చేసే దేవుడు కాడని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి రెండవ రాజుల గ్రంథం 7 అధ్యాయం 1 వచనంలో సోమ్రోను గొప్ప క్షామం కలిగినప్పుడు, "అయ్యా ఎలీషా నువ్వేం చేస్తున్నావు? మరి ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తినేటువంటి కరువు మన ప్రాంతంలో ఉంది అయ్యా" అని ఎలీషా దగ్గర రాజు మొరపెట్టినప్పుడు, మరి రాజు ఎలీషా చెప్పిన మాటేంటంటే, "మీరు ఈ ఈ మీకు ఈ యొక్క కరువనేది లేకుండా నేను చేస్తానని" అక్కడ దేవుడు మాట్లాడడం, మరి రాజు యొక్క ప్రధాని నమ్మకపోవడాన్ని బట్టి తను దాన్ని అనుభవించలేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. దేవుని మాటను నమ్మకపోతే ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేము దేవుని బిడ్డలారా. కాబట్టి నీకు ఆయన ఆహారం ఇచ్చి, సమృద్ధినిచ్చి మేలు చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. అట్లాగే జెకర్యా గ్రంథం 9 అధ్యాయం 12 వచనంలో మరొక మేలును గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా తిరిగి మరలా మీ కోటలోనికి ప్రవేశించండి. ఎందుకంటే రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఏం చేస్తాడంటండి రెండంతల మేలు. ఒక్క మేలు కాదు. మరి రెండంతలుగా బంధకంలో పడున్నారా? నిరీక్షణ గలవారులారా, బంధకంలో ఉన్నను. నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను విడిపిస్తాడు. నా దేవుడు తప్ప నాకెవరు ఆశ్రయం లేరు. నా దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని యొక్క బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు బంధకాల్లో ఉండి, చెరలో ఉండి, ఇదిగో ఒక దీర్ఘకాలిక రోగంతో, లేదా దీర్ఘకాలిక అప్పులనే బాధతో, లేదా దీర్ఘకాలంగా నువ్వు దేనితో అయితే నీ శరీరాన్ని బాధను కలిగి ఉన్నావో, ఆ బాధ నుంచి దేవుడు నిన్నేం చేస్తాడంటే, నువ్వు నిరీక్షణ కలిగి ఉండడాన్ని బట్టి, నీకు రెండంతల మేలు చేసి నిన్ను దీవించే దేవుడని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మేలు. నీ జీవితంలో మేలు. నీ శత్రువుని తరిమి నీకు మేలు. నీకు ఆరోగ్యాన్నిచ్చి నీకు మేలు. నీకు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి నీకు మేలు. నీవు బంధకంలో ఉంటే ఆ బంధకంలో కూడా నన్ను కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి నా కొరకు ఎదురు చూస్తున్నావు గనక నీకు మేలు చేస్తాను. రెండంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిజమే ఏబు జీవితంలో బంధకంలో ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుంటూ మరి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నన్ను దేవుడు దర్శిస్తాడు? ఎప్పుడు నన్ను కరుణిస్తాడు? నాకు ఈ స్థితి ఎందుకొచ్చింది? 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 అని ఒకటే వెతుకులాట దేవుని బిడ్డలారా. సాతాను శోధిస్తున్నప్పుడు అనేక సార్లు మనకు అర్థం కాదండి. వెతుకులాడతాము, శోధించబడతా ఉన్నప్పుడు దేవుని మాట కొరకు కనిపెట్టుకుంటా ఉంటాం. ఈలోపు చుట్టుపక్కల ఎన్నో దెబ్బలు, రాళ్ళు తగులుతా ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడంటున్న మాట, "నువ్వు నా వైపు చూసావు, నిరీక్షణ కలిగి ఉన్నావు, నేనిస్తానని చూసావు. కాబట్టి నేను ఖచ్చితంగా నీకు రెండింతలుగా మేలు చేస్తానని" ఏబుతో చెప్పి సమస్తమును కూడా ఏబుకు రెండింతలుగా ఇచ్చాడండి మన దేవుడు. కాబట్టి మన శ్రమను, మన ప్రయాసను, మన ఇరుకును, మన ఇబ్బందిని ఆయన చూస్తాడు. ఆయన మేలు చేస్తాడు. ఆయన మీద మనం గురి కలిగి ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయనను జ్ఞాపకానికి తెచ్చుకొని ఏదైనా నువ్వే నా కొరకు చేయగలవని ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు దేవుని బిడ్డలారా. రెండంతల మేలు. కాబట్టి ఈ నెలలో ఈ యొక్క పరిస్థితుల్లో మరి ఏ రకంగా మీరున్నారో నాకైతే తెలీదు గానీ, దేవుడు ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో మేలు చేయబోతున్నాడని జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ వాక్యాలను బట్టి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాక్యాల్ని, ఈ మాటలను ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకాన్ని తెచ్చుకొని దేవుణ్ణి అడగండి. "ప్రభా! పలానా చోట మాట్లాడావు కదా! మేలు చేస్తానని. నా శత్రువు నా దగ్గర లేకుండా నాకు కనపడకుండా చేస్తానన్నావు కదా! నాకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు కదా! నాకు ఆకలి వరకు కూడా సమృద్ధిని కలగజేస్తానన్నావు కదా! నా బంధకాన్ని విడిపించి రెండింతలుగా మేలు చేస్తానన్నావు కదా ప్రవ్వా! నాకు సహాయం చెయ్యి ప్రవ్వా" అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దాటిపోడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం పోరాడి జయించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి యాకోబు రాత్రంతా పోరాడి యాకోబుని తప్పుకొని ఎళ్ళటం యేసయ్యకి పెద్ద పని కాదు గానీ, దేవునికి పెద్ద పని కాదు గానీ, యాకోబు పోరాటం దేవునికి నచ్చడాన్ని బట్టి మరి తనను దీవించడం జరిగింది దేవుని బిడ్డలారా. కాబట్టి ఏర్పరచుకున్న దేవుని బిడ్డలారా, యెరూషలేము పర్వతములారా, మరి
ఇశ్రాయేలు పర్వతములారా, పోరాడి జయించినటువంటి దేవుని సంఘ బిడ్డలారా, మీ జీవితంలో ఎప్పుడు శ్రమలే ఉండవు. మీ జీవితంలో ఎప్పుడు కరువే ఉండదు. మీ జీవితంలో ఎప్పుడు అనారోగ్యమే ఉండదు. మీ జీవితంలో ఎప్పుడు బంధకాలే ఉండవు. వాటన్నిటిని కూడా తెంచి రెండంతలుగా నా దేవుడు మేలు చేయబోతా ఉన్నాడు గనక, దయతో మరి ఈ మాటలతో మీరు బలపరచబడి ఇంకా మీ భక్తి జీవితంలో ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ మాటలు మీకు నచ్చుతున్నట్లయితే ఆధ్యాత్మికంగా మీరు మరి పురికొల్పబడుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కామెంట్ రూపంలో మీ యొక్క మాటలు మాకు తెలియచేయండి. ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు కూడా ప్రార్థన చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని మరి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.